ప్రపంచాన్ని పరిపాలించే లేదా ప్రపంచాన్ని అందరినీ సమానంగా చూసే దేవుడు వాక్యంతో సమానం. అంటే సార్వజనీనమైనది, సార్వకాలికమైనది, విశ్వజనీనమైన సూత్రాలు ఏముంటాయి? అందరూ సమానంగా బ్రతకాలి. అంటే ప్రజలందరూ సమానంగా బతకాలి, స్వేచ్ఛగా బతకాలి, సోదర భావంతో బ్రతకాలి. ఇది అల్టిమేట్ దేవుడు రాజ్యంలో దేవుడు ఏం బోధిస్తాడో ఆ మాటలే. ఏ దేవుడు అట్లుంచుదాం. అంత గొప్ప మాటని తీసుకొచ్చి డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగంలో ప్రియాంబుల్లో పెట్టినప్పుడు మన దేశ దేవుళ్ళు, మన దేశ నైతిక విలువలు, మన దేశ నైతిక ఆధ్యాత్మిక అంటే ఆది అంటే ఆకాశ దేవుడు, మన దేశ ఆధ్యాత్మిక, మన దేశ దేవుళ్ళకి, ఆ దేవుళ్ళ పెంపకంలో పెరిగిన నైతిక విలువల్లో పెరిగిన మన పాలక వర్గానికి ప్రియాంబుల్ పచ్చి వ్యతిరేకంగా ఉంది. కాబట్టి ప్రియాంబుల్ అనేది వాళ్ళకి ఎక్కడా డైజెస్ట్ కాదు. అందుకనే డాక్టర్ అంబేద్కర్ ఎంత గొప్పవాడంటే ఈ సృష్టికర్త బ్రహ్మ అట. నిజమే కావచ్చు, సృష్టికర్త బ్రహ్మ. ఆ బ్రహ్మ చాతుర్వర్ణ వ్యవస్థని సృష్టించాడట. ఈ భూమి మీద ప్రజల యొక్క తలరాతని రాశాడట బ్రహ్మ. కానీ భారత రాజ్యాంగం బ్రహ్మ తలరాత రాసింది. బహుశా ఏ దేశంలో ఇది జరిగి ఉండకపోవచ్చు. దేశంలో ఎన్డీ తివారీ నాయకత్వంలో దాదాపు ఒక 1500 మంది బ్రాహ్మణులు ఒక ప్రభుత్వం ముందు కూర్చొని, అయ్యా మాకు హక్కులు ప్రసాదించండి అని 8 రోజులు ధర్నా చేసిండు ఎన్డీ తివారీ. తివారీ అంటే బ్రాహ్మణ. ఎన్డీ తివారీ అంత పెద్ద పోరాటం ఎందుకు చేసినంటే, సృష్టికర్త బ్రహ్మకి దిక్కు లేదు, ఆయనకి హక్కులు కలగజేయండి అని ధర్నా చేసిండు. ఎవరిని అడుగుతున్నాడు? రాజ్యాంగాన్ని అడుగుతున్నాడు. మరి సృష్టికర్త బ్రహ్మ, చాతుర్వర్ణ వ్యవస్థను సృష్టించిన బ్రహ్మ, ఆ బ్రహ్మకి దిక్కు లేదని చెప్తున్నారు. ఎంత రివర్స్ చేసిండు అంబేద్కర్. అసలు ఊహక అందే విషయమైన ఇది ఇట్లా ఉంటే, ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంత వైరుధ్యంగా ఈ సమాజంలోకి వెళ్ళినప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని తీసేయాలి, మార్చాలి అన్న వాళ్ళని శత్రువులుగా చూడడం అనేది పెద్ద పొరపాటు. వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిర్వహిస్తున్నారు. భారత రాజ్యాంగాన్ని మార్చడం వాళ్ళ ధర్మం. వాళ్ళు 100% కరెక్ట్ చేస్తున్నారు. పని భారత రాజ్యాన్ని రక్షించుకోవడం నీ ధర్మం. దొంగతనం చేసేవాడు దొంగతనం చేస్తూనే ఉంటాడు. నువ్వు గడ్డపార పెట్టుకొని లైట్ వేసుకొని అర్ధరాత్రి కూడా ఎవడరా ఆ దొంగ అని గడ్డపార పట్టుకొని బజారంతా తిరిగి దొంగరాడు అవ్వడు. నువ్వు గాఢ నిద్రలో ఉంటే దొంగతనం దిగాడు. బాబు యేసుక్రీస్తు కూడా చెప్పాడు, ఇలా పండుకోకంటారా, నన్ను ఒకటి పట్టుకపోతున్నా నా పండిరాట. బాగా గుర్రు నిద్ర పెట్టిరాడు. పాపం యేసుక్రీస్తునే తీసుకుపోయారు, రాజ్యాంగాన్ని తీసుకుపోరా. కాబట్టి ఇక్కడ బేసిక్ పాయింట్ ఏంటంటే, ఈ దేశ అగ్రవర్ణాలు నాగపూర్ కేంద్రం కావచ్చు, మరొకరు కావచ్చు, భారత రాజ్యాంగాన్ని తీసివేయడం, నిర్మూలించడం, రాజ్యాంగం లేకుండా చేయడం అనేది 100% వాళ్ళ పితరులకి, వాళ్ళ వారసులకి, వాళ్ళ సాంస్కృతిక వారసత్వానికి కృతజ్ఞత చెల్లించడానికి, వాళ్ళ వారసత్వ సాంస్కృతిక ఆ ప్రయాణానికి కొనసాగింపుగా వాళ్ళందరూ రాజ్యాంగాన్ని నిర్మూలించడం వాళ్ళ ధర్మం ప్రకారం చేస్తున్నారు. చాలా 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 పర్ఫెక్ట్ పనిలో ఉన్నారు వాళ్ళు. కానీ రాజ్యాంగాన్ని రక్షించుకునే ధర్మం మనకు తెలియకపోయింది. నీకోసం వచ్చిన రాజ్యాంగం బీసీ ఎస్సీ ఎస్టీలు కాబట్టి చదువుకోవద్దు, బీసీ ఎస్సీ ఎస్టీలు కాబట్టే చదువుకోవద్దు.
భారత రాజ్యాంగం